కాంగ్రెస్ పార్టీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి ఈరోజు రాహుల్ గాంధీ గారి వరకు కూడా పార్టీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి అనేక మంది, ప్రధానమంత్రులుగా పనిచేసినటువంటి అనేక మంది ఈ కులగణన అనేటువంటి అంశానికి కట్టుబడ్డారు. ప్రప్రథమంగా 1951వ సంవత్సరంలోనే ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు రాజ్యాంగంలోని ఆర్టికల్ 15కి సంబంధించి ఒక క్లాజ్ 4ని యాడ్ చేయడం జరిగింది. దాంట్లో ఆనాడు ఉన్నటువంటి అనేక మంది పెద్దలు దాంట్లో సభ్యులుగా ఉన్నారు. ఆ తర్వాత ఆ యొక్క బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్ళడం జరిగింది. సెలెక్ట్ కమిటీలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, దుర్గాబాయి దేశ్ముఖ్ గారు, ఆనాడు ఉన్నటువంటి హోంమంత్రి గారు, వారితో పాటు ఆనాడు ఉన్నటువంటి వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు, జనసంఘ నుంచి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఉన్నారు. వారు ఆనాడే ఈనాడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, సంఘ పరివార్ కానీ ఆనాడు వారు జనసంఘం రిప్రజెంట్ చేసేవారు. వారు దాన్ని వ్యతిరేకించి ఒక డిసెంట్ నోట్ని సెలెక్ట్ కమిటీకి ఇవ్వడం జరిగింది. సో భారతీయ జనతా పార్టీ యొక్క అసలైన రూపం, నిజ రూపం 1951లో జనసంఘంగా ఉన్నటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు అప్పుడు వారు ఫౌండర్గా ఉన్నారు. ఆ వేళ నుంచి ఈ వేళ వరకు కూడా కన్సిస్టెంట్గా దీనికి వ్యతిరేకంగా ఉన్న విషయం మన అందరికీ తెలుసు.